ఈరోజు ఈ నిడుగుంటపాలెంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ గ్రామంలో రెండు మండల గ్రాంట్లో 2 వర్కులు చేస్తున్నారు. ఈ 2 వర్కులు ఎవరు తెచ్చారా, ఎవరు కడుతున్నారా, ఎక్కడ కడుతున్నారా అనేది మా గ్రామ ప్రజలకి ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు మా గ్రామంలో ఇక్కడ ఎందుకు కడుతున్నారని నిన్న వచ్చి మేము చూసి అడిగితే, ఇక్కడ రేపు రేవులు వేసుకునే దానికి అన్నారు. రేవులు వేసుకునేది ఎక్కడ? మాకు కాలువ దగ్గర సింగారెడ్డి డ్రైన్ పక్కన రేవులు వేసుకుంటాం మేము. మా గ్రామ ప్రజలు మొత్తం కూడా అక్కడ వేసుకుంటారు. కానీ ఇక్కడ కడుతుండేది ఇది ఉద్దేశపూర్వకంగా. వీళ్ళు ఎంతవరకు అంటే, ఈ బిల్లులు చేసుకునే దానికి తప్ప ప్రజలకి ఉపయోగపడదు. 2 గ్రాంట్లు, మండల గ్రాంటు, ఎంపీడీఓని నిన్న నేను ఫోన్ చేసి అడిగాను, ఏమ్మా మా ఊర్లో ఏమైనా వర్కులు వచ్చాయా, ఏంది ఇక్కడ లోడి కడుతున్నారు అని నేను అడిగితే, 10 లక్షలు వచ్చింది, 2 వర్కులు అవి చేస్తున్నారు అన్నాడు. ఎవరు చేస్తున్నారు అంటే రావు రాధాకృష్ణ నాయుడు అన్నాడు. అమ్మ, రాధాకృష్ణ నాయుడు ఈ ఊరికి 30 సంవత్సరాల నాడు నెల్లూరు కాపురం వెళ్ళిపోయాడు. నెల్లూరులో కాపురం నివాసం ఉండేది. కానీ ఈ గ్రామ ప్రజలకు ఎవరికి తెలియకుండా ఆయన నేరుగా వచ్చి ఇక్కడ వర్కులు ఏరియా అతనికి అమ్మేసుకొని ఎంపీడీఓ రాధాకృష్ణ నాయుడు కలిసి ఏరే జమీల్ అనే ఆయనకి అమ్మేసి ఈ విధంగా ఇక్కడ కడుతున్నారు. ఇది ఎవరికి అవసరం? అవసరం ఉన్న దగ్గర గ్రామస్తుల్ని పిలిచి గ్రామ సభ పెట్టి, మనకి ఇది ఈ వర్క్ వచ్చింది, ఇది ఎక్కడ కట్టాలా ఏంది అని మాకు చెప్పాలా, మా గ్రామ ప్రజలకు అందరికీ చెప్పాలా. చెప్పకుండా నన్ను ఇష్టప్రకారం తీసుకొచ్చి లోడ్ ఇచ్చే, కనీసం గ్రామ పంచాయతీ పర్మిషన్ ఏమైనా తీసుకున్నావా? గ్రామ పంచాయతీ పర్మిషన్ లేదు, నీ ఇష్టంగా నువ్వు కడుతున్నావు అంటే నీ ఉద్దేశం ఏంది? ఎమ్మెల్యే గారు కూడా చెప్పకుండా ఈయన స్వయంగా అధికారులను లోపట్టుకుని ఇక్కడికొచ్చి ఈ విధంగా ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నాడు. అది ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మేము 2 సార్లు తీసుకెళ్ళాము, ఈ విధంగా జరుగుతుందని. ముఖ్యంగా ఏంటంటే, ఈ అమ్మాయి ఎస్సీ కులం, ఈ అమ్మాయికి ఈ 4 సంవత్సరాల టైంలో కనీసం ఒక వర్క్ కూడా ఈ అమ్మాయికి చెప్పి చేసింది లేదు. ఈ గ్రామంలో ఈ అమ్మాయి ఏం పని చేయలేదు ఇంతవరకు. ఈ అమ్మాయి వైసీపీలో గెలిచిన కూటమి ప్రభుత్వంలో మంచి జరుగుతుందని, కూటమి ప్రభుత్వం మోడీ గారు నాయకత్వంలో గ్రామంలో మంచి అభివృద్ధి చేసుకోవచ్చని ఈ పార్టీలోకి వచ్చి పచ్చకండవా కప్పుకొని ఉన్న ఈ అమ్మాయికి కూడా ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సంతకాల వరకే పరిమితం అయింది. ఇంకోటి ఏంటంటే, ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నన్ను పోయినసారి నీటి సంఘం అధ్యక్షుడిగా నేను చేశా. అదేవిధంగా ఈశ్వరు కూడా బాగానే చేస్తాడని చెప్పే ఉద్దేశంతో నాకు నీటి సంఘం అధ్యక్ష పదవి ఇచ్చాడు. కానీ ఈ అధ్యక్ష పదవి, నేను బీసీ క్యాండిడేట్ని, ఈ అధ్యక్ష పదవి నేను ఈ ఊర్లో మన ఇసుకపాడు, పుంజలూరుపాడు మా ఊరు 3 గ్రామాలకి, నేను 3 గ్రామాలకి వాళ్ళని అడిగి ఏ ఊర్లో ఏది అవసరం ఉందో ఇవన్నీ నేను ఒక లిస్టు రాసి ఏఈ గారికి ఇస్తే, ఏఈ గారు ఆడ పెట్టుకోవాలంటే ఈయన పోతా అంట, ఈ రాధాకృష్ణ నాయుడు మా ఊరికి సంబంధించి ఏం పెట్టావు అని ఆ పేపర్ తీసుకొని ఈ వద్దు ఈ కావాలా అంటే మేము బీసీలమేనా? నువ్వే పెత్తనం చేస్తావు. నిడుగుంటపాలెంలో వచ్చే ఎలక్షన్లు చేసింది మేము, వైసీపీతో మోటుకొని పోట్లాడి ఎలక్షన్ చేసి ఈ ఊర్లో మెజారిటీ తీసుకొచ్చింది మేము. నువ్వు ఎప్పుడు వచ్చావు? ఎలక్షన్ గెలిచిన తర్వాత ఊర్లోకి వచ్చి పెత్తనం చేద్దామనా? ఇక్కడ వచ్చి నువ్వు పెత్తనం చేసేది అంటూ కుదరదు. నువ్వు చేయాలనుకుంటే చెయ్యి, మమ్మల్ని లేకుండా చెయ్యి, తర్వాత నువ్వు చెయ్యి. అసలు మా గ్రామానికి ఏ వర్క్ వచ్చినా మాకు చెప్పాలా. చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పాడు ఆ మాట. ఏ గ్రామానికి ఎంపీడీఓకే చెప్పాడు, అమ్మ గ్రామానికి వర్కులు వస్తే వాళ్ళకి చెప్పండి అమ్మా, వాళ్ళకి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పెట్టుకుంటారని. ఇక్కడ ఏం అవసరం ఉంది? ఇక్కడ 2 షెల్టర్లు ఉన్నాయి, అయ్యే సాయంకాలం పేకాడుకునే వాళ్ళకి పనికి వస్తున్నాయి తప్ప ఇక్కడ ఏమి ఉపయోగపడవు. 10 మంది వచ్చి రేవులో గుడ్లేసుకునే వాళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడ వాళ్ళకి ఉపయోగపడతాయి. అక్కడ కట్టాలా? అక్కడ కట్టాల్సింది మాకు చెప్పకుండా చేయకుండా నువ్వు తీసుకొచ్చి అక్కడ పెట్టేసేసావంటే నువ్వు సెకండ్ ఎమ్మెల్యే అయిపోయావా? ఈ మండలం నాశనం చేస్తున్నావు. ఈ విధంగా చేస్తే మండలం నాశనం అయిపోతుందా? బాధ. తెలుగుదేశం క్షేణగతికి వస్తుంది ఈ విధంగా ఈ నాయకుడే కానీ పెత్తనం చేస్తే.
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.